మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్తో పాటుగా టెట్కి సంబంధించి లాస్ట్ డేట్కి సంబంధించి కూడా క్లారిటీగా డిస్కస్ చేయాలి. డిఎస్సికి సంబంధించి కూడా లాస్ట్ డేట్కి సంబంధించి క్లారిటీగా డిస్కస్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్లో తప్పులు చేసిన వాళ్ళు ఏం చేయాలి, దీనికి సంబంధించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. డిఎస్సి నియామకాల్లో రిజర్వేషన్ సక్రమంగా పాటించడం లేదంట ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని హైకోర్టు న్యాయవాది, సామాజిక న్యాయ కేంద్ర రాష్ట్ర కన్వీనర్ వై కోటేశ్వరరావు వైకే గురువారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. డిఎస్సిలో కూడా రిజర్వేషన్ల అమలుపై అభ్యర్థులకు తీవ్ర స్థాయిలో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ అమలు విధానాన్ని ఇంద్రసాహిని, రాజేష్ కుమార్, రాధయ్య వంటి కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపులో తొలుత 50% జనరల్ కేటగిరీ ద్వారా తదుపరి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కూడా మెరిట్ ప్రకారం ఎంపిక చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇది గైస్ దీనికి సంబంధించిన పబ్లిష్ అయిన కథనం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి పేరిట నిరుద్యోగులను వంచారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. పాదయాత్రలో అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా హామీలిచ్చి పాలనలోకి వచ్చాక అన్ని వర్గాలకు క్షోభను గురి చేశారని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. 23,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తూ మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి సలహాదారులే అసలు డిఎస్సి ఎందుకో చెప్పండి అని దబాయించడంపై వైసీపీ మోసాన్ని వెల్లడిస్తుందన్నారు. సజ్జల లాంటి సలహాదారులు ఈ ప్రభుత్వానికి ఎందుకని డిఎస్సి అభ్యర్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. డిఎస్సికి సిద్ధమవుతున్న అభ్యర్థుల విజ్ఞప్తులు, గ్రూప్ 2 అభ్యర్థుల విజ్ఞప్తులతో పాటుగా పోలీసు ఉద్యోగాల భర్తీ కూడా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ గ్రూప్ 2 పరీక్షలకు ఈ నెల 25న నిర్వహిస్తున్నారని తెలిపారు. అదే రోజున బ్యాంక్ పీఓ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్స్ పరీక్ష ఉందని, ఏమాత్రం ప్రణాళిక లేకుండా ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ఇవ్వడంపై నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని నాయకులు తెలిపారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ వెళ్ళినప్పుడు డిఎస్సికి సిద్ధమవుతున్న యువకులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపినట్లు పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినా ఇప్పటి వరకు ఆ భర్తీ పూర్తి కాలేదన్నారు. ఇక మెయిన్ పాయింట్ వచ్చేసరికి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతలకు జనసేన పార్టీ భరోసా ఉంటుందని, త్వరలో విడుదల చేసే ఉమ్మడి మేనిఫెస్టోలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారని దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మెగా డిఎస్సి అంటే మనకి 23,000 టీచర్ పోస్టుల భర్తీలో కనీసం తొలి విడత కింద 15,000 పోస్టుల భర్తీ, రెండో విడత కింద 15,000 పోస్టుల భర్తీ, పోలీస్ అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించి కూడా సక్రమంగా పోస్టుల భర్తీకి సంబంధించిన హామీలు మేనిఫెస్టోలో పేర్కోవాల్సిన అవసరం ఉంది. జాబ్స్ క్యాలెండర్ వంటి అంశాలను కూడా స్పష్టంగా వివరించవలసిన అవసరం ఉంది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2024కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 17 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఫీజు పేమెంట్కి సంబంధించి ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వెంటనే అప్లై చేసుకోండి. ఈరోజు 17వ తారీఖు. ఇక్కడ మనకి వెబ్సైట్లో చూసినట్లయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 17వ తారీఖు లాస్ట్ డేట్ కింద మనకి చూపిస్తూ ఉన్నారు. ఎవరైతే ఫీజు పేమెంట్ చేసుకుంటారో ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్కి సంబంధించి 18/2/2024 లాస్ట్ డేట్ కింద ఇచ్చున్నారు. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. ఫీజు పేమెంట్ చేసేటప్పుడు కార్డుల ద్వారా కాకుండా యూపీఐ పేమెంట్లు ట్రై చేయండి. యూపీఐ ద్వారా పేమెంట్ చేసే అప్డేట్ అయితే ఉంది కదా, ఆప్షన్ అయితే ఉంది కదా, ఆప్షన్ ద్వారా మీరు పేమెంట్ చేసినట్లయితే పేమెంట్ కట్ అవ్వడం వంటిది కాస్త తగ్గుతుంది. యూపీఐ పేమెంట్ అయితే సక్సెస్ అయ్యి మీకు క్యాండిడేట్ ఐడి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి యూపీఐ ఐడి ద్వారా పేమెంట్లు చేసే ప్రయత్నం చేయండి. అమౌంట్ కట్ అయిన వాళ్ళు ఒకసారి ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి దగ్గర చెక్ చేసుకోండి. ఇక్కడ ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి దగ్గర కూడా మీ ఐడి అనేది జనరేట్ కాకపోతే పేమెంట్ మెథడ్లో యూపీఐ పేమెంట్ మెథడ్ ఉపయోగించి మీరు మరొక్కసారి పేమెంట్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. మీకు ఏదైతే అమౌంట్ కట్ అయిన అమౌంట్ ఉందో సేమ్ అకౌంట్కి బ్యాక్ అవుతుంది కాబట్టి 48 అవర్స్లో. దీనికి సంబంధించి టెక్నికల్గా మీకు ఏ సందేహం ఉన్నా కానీ ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, వీటికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. క్యాండిడేట్ ఐడి రికవరీకి సంబంధించి మీ క్యాండిడేట్ ఐడియే మీ డేట్ ఆఫ్ బర్త్. మళ్ళీ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. 2022 అదేవిధంగా 2024 క్యాండిడేట్లకు సంబంధించి టెట్ క్యాండిడేట్ ఐడినే టెట్ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసే పేపర్లన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఫీజు పేమెంట్ అనేది ఈరోజు చివరి తేదీ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఇది పొడిగిస్తారా లేదనేది కూడా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చినట్లయితే మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి
మీరు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి. సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి లాస్ట్ డేట్ అనేది 18వ తారీఖు. ఫీజ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 17వ తారీఖు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సార్ బ్లూ పెన్తో సిగ్నేచర్ చేసాం, ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఏ ప్రాబ్లం ఉండదు, మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేయండి. ఇకపై ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫోటో సిగ్నేచర్ రాలేదు, నేమ్లో మిస్టేక్ వచ్చింది, ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించుకుని, గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకుని ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకువెళ్ళి మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఏదైతే మీ నేమ్ మిస్టేక్ వచ్చిందో లేదా మీ ఫోటో సిగ్నేచర్ రాలేదో వీటికి సంబంధించి అంశాలు అనేవి మీరు ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా రిపోర్ట్ చేసుకుని ఎగ్జామ్ అయితే రాసే అవకాశం అయితే కల్పిస్తారు. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఇక తదుపరి డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది 22వ తారీఖు కింద ఇచ్చున్నారు. మీరు ఇక్కడైతే క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది 21వ తారీఖు, ఫీజ్ పేమెంట్కి సంబంధించి 22వ తారీఖు, ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్కి సంబంధించి. చాలామంది ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు, సార్ అప్లై చేయాలా, కోర్టు కేసు పడింది అంటున్నారు, ఏం చేయాలని చెప్పేసి. వీటన్నింటినీ పక్కన పెట్టి ముందుగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. అప్లై డేట్ అయిపోయిందంటే మళ్ళీ మీరు అప్లై చేద్దామన్నా కానీ ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు టెట్కి అప్లై చేయకపోతే టెట్కి అప్లై చేసి వెంటనే డిఎస్సికి సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. రెండు కూడా ఒకేసారి అప్లై చేసుకునే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ముందు టెట్కి అప్లై చేసిన వెంటనే ఒక 2 నిమిషాల తర్వాత మీరు డిఎస్సికి సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. 2011 నుంచి 2022 లోపు ఎవరైతే టెట్ ఆల్రెడీ రాసున్నారో వాళ్ళు కంపల్సరీగా టెట్ క్వాలిఫై కాకపోయినా కానీ అక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది కదా, మీరు గతంలో ఎప్పుడైతే టెట్ రాసిన హాల్ టికెట్ నెంబర్ ఉందో, ఎక్కువ స్కోర్ వచ్చిన హాల్ టికెట్ నెంబర్ ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు ఎస్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని 2024 టెట్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇచ్చుకోండి. ఇప్పటి వరకు అసలు టెట్టే రాయలేదు, మేము డిఎడ్ బిఎడ్కి సంబంధించిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ టెట్కి అవకాశం ఇచ్చారు కానీ డిఎస్సికి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు 2024 అప్లై చేసిన టెట్ క్యాండిడేట్ ఐడి ఆల్రెడీ మీరు ఫీజు పేమెంట్ చేసిన వాళ్ళైతే 2011 నుంచి 2022 మధ్య హాల్ టికెట్కి సంబంధించి మీకు డీటెయిల్స్ అడిగితే 2011 నుంచి 2022 లోపు టెట్ హాల్ టికెట్ నెంబర్ మీ దగ్గర ఉండదు. కాబట్టి 2024 టెట్కి సంబంధించిన హాల్ టికెట్ డీటెయిల్స్ ఇస్తే అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి మీరు ఏం చేస్తారంటే హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అయిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి దాని గురించి ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలామందికి ఒక డౌట్ ఉంది. చాలామంది ఈ అంశం పైన కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరు డిఎస్సి వెబ్సైట్లోకి రండి, వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డిఎస్సి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఫీజ్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ ఆప్షన్లు అడుగుతుంది. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని పోస్ట్ ఎంపిక చేసుకుని ఆ పోస్ట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి దీని ప్రకారం ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు అయితే బీఎడ్ వాళ్ళకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కూడా అవకాశం ఉంది. బీఎడ్ వాళ్ళకి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి అప్లై చేయాలంటే పీజీ ప్లస్ బీఎడ్ ఉంటే సరిపోతుంది. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి అప్లై చేయాలంటే బీఎడ్ కోర్స్ చేసి ఉండాలి. బీఎడ్ కోర్స్ మెథడాలజీ ప్రకారం మీరు ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. బీఎడ్ ప్లస్ టెట్ పేపర్ 2 క్వాలిఫై ఉన్న వాళ్ళు వచ్చేసరికి టీజీటీకి అప్లై చేసుకోవచ్చు. ఇటు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది, ఎస్జిటికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మెథడాలజీ ప్రకారం మీరు టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి అప్లై చేసుకోవాలి. ఇక బీఎడ్ ప్లస్ పీజీ కోర్స్ ఉన్న వాళ్ళు వచ్చేసరికి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, బీఎడ్ వాళ్ళకి 4 అవకాశాలు ఉంటాయి. ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉందనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నాన్ లోకల్కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. 13 జిల్లాలతో పాటుగా నాన్ లోకల్ అనే ఆప్షన్ వచ్చింది. నాన్ లోకల్ ఏ జిల్లాకి అప్లై చేయాలి ఏంది కథ అనేది మాత్రం ఇక్కడ ఎక్కడ ఫీజ్ పేమెంట్లో స్పష్టంగా ఇవ్వలేదు. జస్ట్ నాన్ లోకల్ అని చెప్పేసి మాత్రమే ఇచ్చాడు. దీనికి సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తం మీ జిల్లాలో అసలు పోస్టులు లేవు అన్నప్పుడు మీరు నాన్ లోకల్కి సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నాన్ లోకల్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లో మాత్రమే కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. వాళ్ళే మీకు పూర్తి వివరాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. హెల్ప్ లైన్ నెంబర్లో కలవడం లేదు, ఏం చేయాలి సార్ అంటే హెల్ప్ లైన్ నెంబర్లే మీకు సమాధానం ఇవ్వాలి. హెల్ప్ లైన్ నెంబర్లు మీకు సమాధానం ఇవ్వడానికి ఉన్నాయి కనుక మీరు హెల్ప్ లైన్ నెంబర్లకి మాత్రమే ఫోన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఓకే గైస్, ఫర్గాట్ ఆప్షన్ అనేది ఇటు టెట్ వెబ్సైట్లో ఉంది, ఇటు డిఎస్సి వెబ్సైట్లో కూడా ఉంది. మీ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి. మొబైల్ నెంబర్ మీరు ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్యాండిడేట్ ఐడి అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు క్యాండిడేట్ ఐడి చూపించడం లేదంటే మీరు గతంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఒకసారి క్లారిటీగా చూసుకోండి. టెట్కి సంబంధించి 2022 కానీ 2017, 2018 హాల్ టికెట్ నెంబర్లు ఒకవేళ మీకు రాకపోతే
మీరు ఏ మొబైల్ నెంబర్ గతంలో ఇచ్చారో ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకుని ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్లు వచ్చేస్తున్నాయి కాబట్టి వెంటనే మీరు అప్లై చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక కోర్టు కేసుకు సంబంధించిన విషయం గురించి మనం మాట్లాడినట్లయితే డిఎడ్ వర్సెస్ బిఎడ్కి సంబంధించి కానివ్వండి, ఇక మిగిలిన అంశాలపై కోర్టులో కేసులు అయితే దాఖలైన వీటికి సంబంధించి అత్యవసర విచారణ అనేది 19వ తారీఖున జరగనుందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చింది. 19వ తారీఖున వాదనలు జరిగిన తర్వాత దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తుందనే న్యాయపరంగా ఉన్న అంశాలనే అంత త్వరగా తేలే అవకాశం అయితే ఉండదు. ఇది చాలా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్పై మీరు దృష్టి కేంద్రీకరించండి. మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయండి. ఇక చాలామంది ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడతాయా సార్ అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జామ్స్ వాయిదా పడతాయా వాయిదా పడవా అనే విషయాలు పక్కన పెట్టినట్లయితే ఇచ్చిన డేట్ల ప్రకారం మీరు ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఫర్దర్గా మరింత సమయం దొరికిందంటే దొరికిందనుకోవడం, లేదంటే లేదు. దీనికి సంబంధించి కూడా అఫీషియల్గా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో మీకు ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్కి సంబంధించి కానివ్వండి, ఇంపార్టెంట్ మోడల్ పేపర్లు కానివ్వండి, ramramesh.education.in ramramesh.education.in అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది. మన వెబ్సైట్ ఆన్ చేసుకుని ఫ్రీ టెస్ట్లు అయితే ఉంటాయి. ఆ ఫ్రీ టెస్ట్లన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నుంచి మీకు టెస్టులు కూడా ఈ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్న టెస్టులన్నీ కూడా మీరు కంప్లీట్ చేయండి. సబ్జెక్ట్ వైజ్ చాలా టెస్టులు అనేవి ఉంటాయి. ఆ ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు అయితే ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ను కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి మోడల్ పేపర్లకు సంబంధించి 30 బిట్స్ చొప్పున వీడియోలు కూడా చేస్తూ ఉన్నాం. ఆ వీడియోలు కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా అప్లై చేయలేని వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. శుభం, ధన్యవాదాలు.